టుడే అవర్ టాపిక్ ఇస్ బయాలజీ బిట్స్ అండి. ఓకేనా, బయాలజీ బిట్స్ మనం ఈరోజు ఏంటంటే మనం చూద్దాం. బయాలజీ బిట్స్లో 50 క్వశ్చన్స్ అనేవి ఈరోజు పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ రేపటి పార్ట్లో 50 క్వశ్చన్స్ అనేవి మనం చూద్దామండి. ఓకేనా, అందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది సరౌండింగ్ సైటోప్లాస్మిక్ ది గాల్గి జోన్ కాంప్లెక్స్ పోసెస్ నో సెల్ ఆర్గనెల్స్ దిస్ జోన్ క్లియర్ సైటోప్లాజం ఇస్ కాల్డ్. ఓకే, ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి జోన్ ఆఫ్ ఎక్స్క్లూజన్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సెకండ్ క్వశ్చన్ చూడండి. ది క్రెబ్స్ సైకిల్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ విత్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెల్ ఆర్గనెల్స్. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి మైటోకాండ్రియా. ఓకే, ఆప్షన్ డి మైటోకాండ్రియా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. ఏ పార్ట్ ఆఫ్ ది cell other than the nucleus which has DNA and ribosomes and can thus make its own protein is known as. ఏంటంటే ఆన్సర్ చూసుకోండి. ఆన్సర్ మైటోకాండ్రియా అండి. ఓకేనా, ఆన్సర్ మైటోకాండ్రియా. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే ది డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇన్సైడ్ లైజోజోమ్స్ ఆర్ మేడ్ బై. ఓకే, ఆన్సర్ చూసుకోండి. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకోండి. విచ్ సెల్ ఆర్గనెలా ఈజ్ డిఫైన్డ్ యాజ్ స్మాల్ రౌండ్ ఆర్గనెలా దట్ అండర్గోస్ ఆక్సిడేషన్ రియాక్షన్ టు ప్రొడ్యూస్ హైడ్రోజన్ పెరాక్సైడ్. ఏంటంటే ఆన్సర్ ఏంటండి? పెరాక్సిజమ్స్. ఓకే, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రోకారియోటిక్ సెల్. ఆన్సర్ ఏంటంటే బ్యాక్టీరియా. ఓకే, డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కొంచెం చూసుకోండి. ది సెల్ వాల్ ఆఫ్ బ్యాక్టీరియా ఈజ్ మేడప్ ఆఫ్. ఆన్సర్ ఏంటండి? పెప్టిడోగ్లికన్. ఏంటంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకోండి. హూ వాజ్ ది ఫస్ట్ పర్సన్ టు కండక్ట్ ఏ సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ క్రోమోజోమ్స్ డ్యూరింగ్ డివిజన్ అండ్ కాల్డ్ దిస్ ప్రాసెస్ మైటోసిస్. ఎవరండి? వెదర్ ఫ్లెమింగ్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకోండి. వాట్ ఆర్ ది థిన్ ఫిలమెంటోస్ ఎక్స్టెన్షన్స్ దట్ ది మోటైల్ బ్యాక్టీరియల్ సెల్స్ హ్యావ్ ఫ్రమ్ దేర్ సెల్ వాల్ కాల్డ్. ఆన్సర్ ఏంటండి? లామెల్లి. ఓకే, లామెల్లి. నెక్స్ట్ వన్ చూసుకోండి. ఐడెంటిఫై అన్ ఆర్గనెలా ఫౌండ్ బోత్ ఇన్ యూకారియోటిక్ యాజ్ వెల్ యాజ్ ప్రోకారియోటిక్. ఆన్సర్ ఏంటండి? రైబోజోమ్స్. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెల్ ఆర్గనెలా ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎపోప్టోసిస్. ఏంటంటే ఎప్టోసిస్. ఆన్సర్ ఏంటంటే మైటోకాండ్రియా. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మైటోకాండ్రియా. నెక్స్ట్ వన్ చూసుకోండి. వాట్ ఈస్ ది ఫోర్త్ స్టెప్ ఇన్ మైటోసిస్ వేర్ నాన్ కైనటోచో స్పిండిల్ ఫైబర్స్ లెంథెన్ అండ్ ఎలాగ్నెటిక్స్ దిస్ సెల్. ఇది ఏ పేజ్ అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 పేజెస్ ఇచ్చాడు. ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, యానాపేజ్. ఓకేనా, యానాపేజ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ది సెల్ వాల్ ఆఫ్ స్పైరోగేరా కంటైన్స్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే సెల్యులోజ్. ఆన్సర్ సెల్యులోజ్. నెక్స్ట్ ఐడెంటిఫై ది ఆర్గనెలా ప్రెజెంట్ ఇన్ ప్లాంట్ సెల్స్ దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ an animal cell. ఆన్సర్ ఈస్ plastids. What is the correct answer? Plastids. Next one. What do you call the fluid matrix filling in the cell? The correct answer is cytoplasm. Next one. Which is a reversible fluorescent red acidic dye used to stain cytoplasm, red blood cells, collagen and muscle fibers for historical examinations? The correct answer is using. ఏంటండి? ఆప్షన్ 1 is the correct answer. Next question. Which cell found in the bone marrow acts as a repair system for the body? The correct answer is stem cells. Option D is the correct answer. Next question. Which component of the cell contains the hereditary material of the cell, the DNA? The correct answer is nucleus అండి. ఏంటండి? న్యూక్లియస్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది లివర్ ఆఫ్ యానిమల్స్. ద ఆన్సర్ ఏంటండి?
Kupfer cells అండి. ఓకే, సి Kupfer cells. Next, which of the following is a complex permanent plant tissue? Plant tissue. Answer is xylem. Okay. Option C is the correct answer. Complex permanent plant tissue. Answer is xylem. Next question. What is the outermost layer found in the cell envelopes of the bacterial cell called? Okay. The correct answer is glycogalaxy. Option A is the correct answer. Next question. Which thin flexible barrier separates the internal environment of the cell from the extracellular fluid? The correct answer is plasma membrane. Option D is the correct answer. Okay. Next question. In plant cell, dyes are primarily organelles in which materials such as starch, oils, and proteins granules are stored. The correct answer is leucoplast అండి. ఓకే, లూకోప్లాస్ట్ లో స్టార్చ్, ఆయిల్, ప్రోటీన్ గ్రాన్యూల్స్ అనేవి స్టోర్ చేయబడతాయి. ఓకే, ఎక్కడిది ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇన్ ప్లాంట్ సెల్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ సెల్ థియరీ ప్రూవ్డ్ దట్ ది క్వాసి ఫ్లూయిడ్ నేచర్ ఆఫ్ lipids enables lateral movement of proteins within the overall bilayer? The correct answer is fluid mosaic model. Option B is the correct answer. Next question. Dash is known as the energy currency of this cell. Dash is known as the energy currency of this cell. The correct answer is ATP. Option C is the correct answer. Next question. How many chambers are there in the heart of fishes? How many chambers are there in the heart of fishes? And 2. Option B is the correct answer. Next, dash are the vessels which carry blood away from the heart to various organs of the body. Dash are the vessels which are carry blood away from heart నుంచి వేరియస్ ఆర్గన్లకి వెళ్ళేదాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏంటంటే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆర్టరీస్. Next question. What do you call the transparent front part of the eye? The correct answer is cornea అండి. ఓకే, కార్నియా. నెక్స్ట్, క్లవ్ ఈజ్ అన్ డాష్ ఇండికేటర్. ఏంటండి క్లవ్ ఈజ్ అన్ డాష్ ఇండికేటర్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకోండి. దేనికి ఇండికేటర్ అని అడుగుతున్నాడు? ఆల్ ఫ్యాక్టరీ అండి. ఏంటండి ఆల్ ఫ్యాక్టరీ. నెక్స్ట్, డాష్ ఆర్ ది వెజల్స్ విచ్ క్యారీ కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ బ్యాక్ టు ది హార్ట్. ఆన్సర్ ఏంటండి? వెయిన్స్. ఓకే. నెక్స్ట్, the blood platelets are also known as ఏంటంటే ఆన్సర్ thrombocytes. Option B is the correct answer. Next question. What is the pH of human blood? తలకు pH వాల్యూ ఎంత అండి? అందరికి తెలుసు కదా, 7.4. ఓకే. మనకి బయాలజీ నెగ్లెక్ట్ చేయొద్దు. బయాలజీ నుంచి చాలా బిట్స్ అనేవి రావడం జరుగుతుంది ప్రతి ఎగ్జామ్కి, ఎన్టీపీసీకి. ఓకే, CBT 1 అండ్ CBT 2కి కొంచెం చూసుకోండి, జాగ్రత్తగా చదవండి. బయాలజీని వదిలేకండి. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ excretory cell found in Plantaheminens that acts like a kidney, removing waste material through filtration? The correct answer is ఏంటండి? ఫ్లేమ్ సెల్. Next, which of the following chemicals is responsible for the yellow color in urine? Answer is urobilin. Next question. Which gland gets enlarged in the goiter due to which there is a swelling in front part of the throat? The correct answer is thyroid. ఏంటండి? thyroid gland. Option B is the correct answer. Next, which of the following is the largest gland in the human body? ఏంటండి? which of the following is largest gland of the human body? ఏంటండి? the correct answer is liver. Okay, liver is the correct answer. Largest gland in human body. Next, which of the following parts of the body maintains the body temperature? The correct answer is hypothalamus. ఏంటండి? Option D is the correct answer, hypothalamus. What is the percentage of carbon dioxide in the air exhaled by human lungs? The correct answer is 4.4%. Next,
What is the network of air tubes for gas exchange in insects? And the correct answer is trachea. Okay, trachea option C is the correct answer. Next, liver gland secrets that are stored in a sac called gallbladder. What is the correct answer? Bile juice. Bile juice. Okay. Next, which of the following animals have a single opening in their digestive system that serves both as a mouth and an anus? Mouth and anus. The correct answer is Platyhelminthes. Intended option C is the correct answer. Next, where where are villi present in the human alimentary canal? Okay, small intestine. The correct answer is small intestine. Next question, which gland helps in digestion in the stomach? In the stomach. The correct answer is gastric glands. Gastric glands. Next, in humans, the neck is joined by the head by which of the following joints? Which of the following joints? Pivotal joint. Intended option C is the correct answer. Pivotal joint. Next, the human shoulder joint is an example of dash joint. Joint or example of dash joint. Intended nullify the pivotal joint. Okay. Next one చూసుకోండి. The blue green algae. Oh, wait. ఇక్కడ 45th క్వశ్చన్ చిన్న కరెక్షన్ అండి. ద హ్యూమన్ షోల్డర్ జాయింట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ జాయింట్ అని అన్నాడు. ఆన్సర్ బాల్ అండ్ షాకెట్ అండి. ఓకే, బాల్ అండ్ షాకెట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద బ్లూ గ్రీన్ ఆల్గే అనేబియన్ లీవ్స్ ఇన్ ది లీవ్స్ ఆఫ్ అజోలా ఏ ఫ్రెష్ వాటర్ ఫెర్న్ ఫార్మింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలేషన్షిప్? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సింబయోటిక్ అండి. ఏంటంటే సింబయోటిక్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ cryptogram? Which of the following are cryptogram? The correct answer is Pteridophyta. ఏంటంటే Pteridophyta. Next question, which among the following is an example of angiosperm? Angiosperm in plant kingdom. The correct answer is tomato అండి. Okay, tomato. Option C is the correct answer. Next question, which among the following are called as amphibians of the plant kingdom? Amphibians of the plant kingdom. Bryophyte అండి. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై మ్యారిన్ ఆల్గా దట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఫుడ్. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సార్గసం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈరోజు మనకి 50 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి బయాలజీ నుంచి. నెక్స్ట్ వీడియోలో 50 క్వశ్చన్స్తో మేము ముందుకు వస్తాను. ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ని. ఓకే, thanks for watching this video.